చేసుకున్న ఈ నూతన గృహానికి మెయిన్ గుమ్మమైనటువంటి ఈ గుమ్మాలకు రిబ్బన్ని మధ్యలో ఉన్నటువంటి నైసాలు పెద్దలు అందరూ చేతులు పైకి సరిగ్గా సోదరు చేద్దాం. ఈ సభలో ఆ పెద్దలు కల్వరి కృపా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు అధ్యక్షులు అభిషిక్తులు ఆత్మీయులు చేర్చే యువరాజు గారు వచ్చి ఈ రిబ్బన్ కట్ చేసి యొక్క మెయిన్ గుమ్మాన్ని వారు ప్రారంభం చేస్తారు. ప్రవేశము చేసుకున్నారు. చిన్న వాక్య భాగాన్ని చదువుతారు. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం. చదవబడిన వాక్య భాగంలో ఉన్న వాక్యం ఏంటంటే, గుమ్మములారా మీ తలను పైకెత్తుకోండి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మీ తలను పైకెత్తుకుని అని వాక్యాన్ని చదువుకున్నా. మరి ఈ ముఖద్వారమును తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రతిష్ఠిస్తుండగా ఇందులో నివసిస్తున్న ప్రతి ఒక్కరి పైన నూనె ఆశీర్వాదం వచ్చేలాగున మనం ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాం. ప్రేమ స్వరూపుడా, జీవాధిపతి నీకు వందనాలు. నా మంచి కాపరి స్తుతులు తెలుస్తున్నాను ప్రభువా. నీ దాసుడు నీ కుమారుడు ప్రభువా మంద అయా సమూయేలు గారిని తరువాత మీరు ప్రేమించి వారు బిడ్డలను ప్రేమించి మీరు వారి ఉండడానికి ఇచ్చిన గృహాన్ని బట్టి స్తోత్రాలు. ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తుండగా నీ కృపా నీ కటాక్షము ఆనాడు తెలుగు మహిమ తేజస్సు ఏ విధముగా సొలొమోను చేతులెత్తి ప్రార్థించినప్పుడు ఆ మందిరంపై నింపబడిందో ఈ గృహంపై ఈ తెలుగు మహిమను నింపి ఇందులో ఉన్న ప్రతి దోషమును భూశక్తులను తొలగించండి, ఆచారశక్తులను తొలగించండి, ఈ ఆత్మాభిషేకం నింపచేయండి. ఏ నరుని దృష్టి నీపై లేకుండా నీ కను దృష్టితో నీ నైనా కృపాస్తవంతో దీవించి మహిమ తెచ్చుకున్నామని. ఎవరైనా ఏ ఇల్లైనా ఒకరి చేత కట్టబడుతుంది, సమస్యను కొట్టివాడు దేవుడేనని ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చెప్పిన మాట ప్రకారం ఈ ఇల్లు మీద కట్టి నీ కుమారునికి ఇచ్చినందుకు స్తోత్రం. ఈ నామ మహిమార్థంగా ఈ ప్రభువా అయ్యా ద్వారమును ప్రతిష్ఠిస్తుండగా నీకే మహిమ తెచ్చుకోవాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఈ ఈ స్థలమును ఈ గృహమును ఈ ద్వారమును ప్రతిష్ఠిస్తున్నావు పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ ద్వారము ప్రారంభిస్తున్నాం. తప్పకుండా